ఒక ఋషి దేవుని పూర్తిగా తిరస్కరించాడు. అతని భక్తి అంత అందంగా మారింది. చివరికి అతని శరీరమే అతన్ని వదిలేసింది. దేవుళ్ళే అతనికి శిక్ష ఇచ్చిన ఈ కథ మీరు విన్న తర్వాత మీ ఆలోచనే మారిపోతుంది. భృంగి మహర్షికి శివుడి పట్ల అపారమైన భక్తి, కానీ ఒక ప్రమాదకరమైన నమ్మకం. శివుడే పరముడని, శక్తి అవసరం లేదు. అందుకే అతను ఎప్పుడూ పార్వతిని పూజించలేదు. ఆమెను పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు. ఒకరోజు పార్వతీదేవి అతన్ని ప్రశ్నించింది, నన్ను ఎందుకు తిరస్కరిస్తున్నావు? భృంగి సమాధానం ఇచ్చాడు, నాకు శివుడే చాలు. ఆ మాటతోనే ప్రపంచం మారిపోయింది. పార్వతీదేవి కోపంతో శాపం ఇచ్చింది, నువ్వు శక్తిని తిరస్కరించావు, అయితే నీలోని శక్తి నిన్ను వదిలిపోతుంది. ఒక్క క్షణంలో భృంగి మహర్షి శరీరం, మాంసం, రక్తం అన్నీ లేకుండా కేవలం ఎముకలుగా మారిపోయింది. ఇక్కడే కథ ముగిసిందనుకుంటున్నారా? అసలు ట్విస్ట్ ఇప్పుడు మొదలవుతోంది. శివుడు, పార్వతి ఇద్దరూ కలిసి ఒకే రూపంగా మారారు. అర్ధనారీశ్వరుడు. ఇప్పుడు భృంగి ఏమి చేయాలి? శివుని పూజించాలంటే పార్వతిని కూడా అంగీకరించాలి. కానీ భృంగి మారలేదు. అతను ఒక చిన్న పురుగుగా మారిపోయాడు. ఆ పురుగు ఏమి చేసింది తెలుసా? అర్ధనారీశ్వరుడి శివభాగం చుట్టూ మాత్రమే తిరిగింది. పార్వతిని మళ్ళీ తప్పించింది. ఇది చూసి శివ అర్థం చేసుకున్నాడు, ఇది భక్తి కాదు, ఇది అహంకారం అని. అప్పుడు శివుడు అతనికి ఒక మూడో కాలు ఇచ్చాడు. అతను నిలబడడానికి. కానీ అసలు పాఠం వేరే. ఏంటంటే శివుడు, శక్తి ఈ రెండూ కలిసినప్పుడే సంపూర్ణం. వాటిని విడదీయాలనుకునేవాడు తనలోనే అసమతుల్యతను సృష్టిస్తాడు. భృంగి మహర్షి తప్పు ఒకటే, అతను దేవుణ్ణి కాదు, అహంకారాన్ని పూజించాడు. మీరు కూడా జీవితంలో ఏదైనా భాగాన్ని నిరాకరిస్తున్నారా? అహంకారం ఉన్న శక్తి నిజమైన భక్తి కాదు. సమతుల్యము, గౌరవము మరియు సమగ్రతే నిజమైన శక్తి.